యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఆలేరు మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సుల పుస్తకాలు, నోట్బుక్స్ తదితర వాటిపై అధిక ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించడం జరుగుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఆలేరు మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సుల పుస్తకాలు, నోట్బుక్స్ తదితర వాటిపై అధిక ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించడం జరుగుతుందని, అలాగే ప్రతి పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేవని, తగిన అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరని అన్నారు. ఈ అన్ని సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎంఈఓ ఎర్ర లక్ష్మి సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చేయాలని గతంలో ప్రైవేట్ స్కూల్ యాజమానులకు తెలియజేయడం జరిగిందని, ఈ విషయంపై మరోసారి అధికారులకు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎలువల వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి దశరథ, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ప్రదీప్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు సంపత్, దాసి మహేష్, శ్రీను, పరశురాములు, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఎంఈఓ గారి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆలేరులో అధిక ఫీజులు, డొనేషన్ల పేరు మీద పేద విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని ఎంఈఓ గారికి మేడం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో వసతి సౌకర్యాలు లేవు, బీఈడీ టీచర్లు, క్వాలిఫికేషన్ టీచర్లు లేరు. మొత్తం విద్య ఒక వ్యాపారంగా తయారైంది. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అధిక ఫీజులకై ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటే, అన్ని స్కూళ్ళలో ఒకే రకమైన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకటే రకమైన ఫీజు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వ నామ్స్ ప్రకారము ప్రతి స్కూల్లో కొంతమంది పిల్లవారికి ఉచితంగా చదువు చెప్పాలి. దాన్ని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రతి స్కూల్లో క్వాలిఫై అయిన టీచర్లు, డిఎస్సి కంప్లీట్ చేసిన టీచర్లు ఉండాలి. అలాగే ప్రతి క్లాస్కు ఎంతమంది ఉండాలో అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. కావున దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుచున్నాం. అలాగే పిల్లలు స్కూల్లో నుంచి బస్సులకు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రైవేటు పాఠశాలల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద తొందరగా ఎంఈఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఈ ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, నమస్తే అండి. నేను ఆలేరు మండల విద్యాధికారిగా మాట్లాడుతున్నాను. మన ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, బుక్స్ అని, యూనిఫామ్స్ అని పిల్లల దగ్గర పేరెంట్స్ను కొంచెం ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తున్నారని చెప్పేసి మన ఆలేరు బీజేవైఎం సభ్యులంతా కూడి ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. నేను అయితే జూన్ మాసంలోనే ప్రైవేట్ పాఠశాలలో పైన వస్తున్న ఏ విధమైన ఆరోపణలు రాకుండా చూసుకోవాలని వాళ్ళని వ్యక్తిగతంగా కూడా ఆఫీస్కో, మండల రిసోర్స్ సెంటర్కు పిలిచి ప్రతి ప్రిన్సిపాల్ తోటి నేను మాట్లాడడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ విషయంలో, యూనిఫామ్స్ విషయంలో, ఫీజుల విషయంలో పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఏ విధమైన మన మండలానికి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు, వాతావరణం రాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యానికి నేను సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను అనుసరించే చేయాలని కూడా నేను వాళ్ళతో ప్రత్యక్షంగా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా పాఠశాలను నేను సందర్శించి వాళ్ళ ఫీజుల డీటెయిల్స్ కానీ, సెక్షన్ పర్మిషన్స్, ఏ సెక్షన్స్ పర్మిషన్ ఉన్నవని కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. పాఠశాలను కూడా నేను ఆల్రెడీ సందర్శించాను. ఇంకా కూడా పేరెంట్స్ నుంచి, మన యొక్క ఆలేరు పట్టణస్తుల నుండి ఈ పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నాను, ఈరోజు మీరు సమర్పించిన ఈ వినతి పత్రాన్ని బట్టి
నేను ప్రైవేట్ యాజమాన్యాన్ని పిలిచి మళ్ళీ కూడా నేను వ్యక్తిగతంగా వాళ్ళని పిలిచి మీటింగ్ తీసుకుంటాను. ఈ విషయాన్ని కూడా నేను పై అధికారులు మా డిఓ గారికి కూడా సమర్పించి ఈ సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి కూడా నేను అధికారులకు ఈ పత్రాన్ని కూడా నేను సమర్పిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.